मस्जिद हिंद टीवी न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। आइए नाज़रीन देखें हमारे नुमाइंदे रहमत खान की यह रिपोर्ट। मस्जिद हिंद टीवी न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना వస్తున్నాయి. మాత్రే నమ. సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం లాల్ దర్వాజా గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ హుండీ ఆదాయం పైన ఒక అనామకుడు ఎవరో ఒక వ్యక్తి వేసే వాద్యాలకు కోట్లలో వేసి మమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా వివిధ మాధ్యమాలలో కానీ మళ్ళా వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏది లాల్ దర్వాజాలో దొంగలు పడ్డారు, ఉండి ఎత్తుకుపోయారు అని వ్యాఖ్యానాలతో మా మనసును బాధ కలిగించారు. దానికి మా కమిటీ మొత్తం ఏం చేస్తుందంటే ఈ రోజు నుంచి హుండీ అనేది మా దేవాలయంలో ఉండదు, హుండీలన్నీ తొలగిస్తున్నాము. ఈ హుండీ ఆదాయం మీదనే వాళ్ళు ప్రతిసారి కోర్టులో మాకు కేసులు వేసి మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు. సో ఈ మా మొత్తము ఆలయ కమిటీ ఉమ్మడి నిర్ణయం ఏంటంటే ఈ రోజు నుంచి మా ఆలయంలో ఎలాంటి హుండీలు ఉండవు. మేము ఏదైనా సరే మా వ్యయ ప్రయాసాలు ఏమైనా పడి మేము పండుగను ఇప్పటి నుంచి జరుపుకుంటాము. వచ్చే సంవత్సరం కూడా మాకు మేముగా ఏవైతే ఉంటాయో నిధులు సమకూర్చుకొని దేవాలయం ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ మేము నిర్వహించుకుంటాము. ఈ రోజు నుంచి ఎలాంటి హుండీలు మా దేవాలయంలో ఉండవు. సింహవాహిని మహంకాళి మహదేశ్వరం 117వ బోనాల జాతరను అత్యంత వైభవంగా లక్షలాది రూపాయలు వెచ్చించి దేవాలయ కమిటీ అత్యద్భుతంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ యొక్క బోనాల జాతర నిర్వహించడం జరిగింది. కమిటీ సభ్యులు గత 3 నెలలుగా ఎన్నో వ్యయ ప్రయాసాల గురించి మానసికంగా శారీరకంగా అన్ని బాధల కొరుచుకొని కూడా ఈ యొక్క బోనాల జాతరను ప్రపంచవ్యాప్తం చేయాలని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. గత కొంతకాలంగా గత 5 సంవత్సరాలుగా మా యొక్క బోనాల జాతరపై వివిధ రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ మానసికంగా శారీరకంగా మమ్మల్ని హింసించడం మొదలుపెట్టారు. ఎవరు చూసినా ఏమైనా హుండీ ఆదాయం పైనే మాట్లాడడం జరుగుతుంది. ఈ హుండీ ఆదాయం వచ్చేది ప్రతి సంవత్సరం 6 నుంచి 8 లక్షలు మాత్రమే. ఈ 8 లక్షల రూపాయలు ఇంత పెద్ద జాతర అయ్యే అవకాశం లేదు. ఈ జాతరకు సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఎందరో దాతల సహకారాలతో మేమందరం ఈ యొక్క బోనాల జాతర అత్యద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క బోనాల జాతర నిర్వహించడానికి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కమిటీ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై మానసికంగా శారీరకంగా వారి యొక్క సేవలను చేసి ఈ యొక్క బోనాల జాతరను విజయవంతం చేయడం జరిగింది. ఈ విషయం మొత్తం ప్రభుత్వానికి తెలుసు, అటు పోలీస్ శాఖకు తెలుసు, అటు అన్ని డిపార్ట్మెంట్లకు తెలుసు. మేము లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంత పెద్ద జాతర చేస్తున్నామని. సుమారు మొన్ననే మన మొత్తం జాతర కంప్లీట్ అయింది. నిన్న మధ్యాహ్నం నుంచే ఈ వాట్సాప్ గ్రూప్లు సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, పోలీస్ శాఖను ప్రశ్నిస్తున్నాం, అటు ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు అది నిజమా కాదా తెలియకుండా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చి మా యొక్క ఈ హుండీలను పగలగొట్టడం, హుండీలను తీయడం అనేది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈనాటి నుంచి ఒక సక్రమమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం. మొత్తం హైదరాబాద్లో ఉన్న అన్ని దేవాలయాలకు కూడా మేము మార్గదర్శకంగా నిలవాలనుకుంటున్నాం. మేము ఈనాడు ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అందరం చైర్మన్లు అందరం కూడా మాజీ చైర్మన్లు ట్రస్ట్ బోర్డు సభ్యులు, కమిటీ సభ్యులందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసినాం.
ఈనాటి నుండి మా లాల్ దర్వాజా మహంకాళి దేవాలయాన్ని మేమే నిర్వహించుకుంటాం. మేము బస్తీవాదులం అందరం కూడా రాత్రనక పగలనక కష్టపడైన పర్లే. ఎంత పెద్ద బోనాల జాతర అయినా, ఎన్ని లక్షలు ఖర్చు అయినా, అటు ప్రభుత్వమే కానీ ఎవరు సహాయక సహకారం అందించినా తీసుకొని ఈ యొక్క బోనాల జాతర నిర్వహిస్తాం. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మా లాల్ దర్వాజా అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి లాల్ దర్వాజా దేవాలయాన్ని ఈ పరువును కాపాడడానికి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈ లాల్ దర్వాజా చరిత్ర ఇప్పటిది కాదు, 117 సంవత్సరాల నిజాం నవాబులతో రజాగార్లతో కొట్లాడి బోనాలు చేసినటువంటి ఈ చరిత్ర ఉంది. ఈ రజాగార్లతో ఇటువంటి చరిత్రను నాశనం చేయడానికి ఎవరైనా కానీ మేము మన్నించేది లేదు. కాబట్టి దీనిపైన సక్రమమైన చర్య తీసుకోవాలి. ప్రభుత్వాన్ని కొడుతున్నాం, ఇటు పోలీస్ శాఖను కూడా కొడుతున్నాం. తెల్లవారి వరకు దొంగలు పడ్డారన్నారు. ఏ దొంగలు ఆ దొంగలను పట్టుకోవాలి. ఆ మీడియా లోపల దొంగలు పడ్డారని చెప్పి మీడియా లోపల వచ్చింది. ఆ దొంగలు ఎవరో బయట పెట్టాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఈనాటి నుండి ఏకగ్రీవంగా మొత్తం కమిటీ సభ్యులందరం కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈనాటి నుండి మా లాల్ దర్వాజా దేవాలయంలో హుండీ అనే మాట రాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరూ చైర్మన్లు కూడా చెప్తున్నారు. కాబట్టి దయచేసి భక్తులంతా ఈ యొక్క విషయాన్ని గమనించాలి. మొత్తం పాత నగరంలో ఉన్న అన్ని దేవాలయాల నుంచి ఉండి ఎత్తివేసే కార్యక్రమాన్ని మేమే ఇక్కడ మొదలు పెడుతున్నాం. మేము లాల్ దర్వాజా నుంచే మొదలు పెడుతున్నాం. ఈ హుండీ ఆదాయం లేకపోతే ఎటువంటి ఎండోమెంట్ రాదు, ఏది రాదు. కాబట్టి మేము ఈ విషయం అందరం కూడా కులంకషంగా చర్చించి ఈనాటి నుండి మా లాల్ దర్వాజా దేవాలయంలో హుండీ అనే మాట ఉండకూడదని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది.